హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిపోతున్నానండి. ప్రతి ఒక్క తల్లి కూడా నిద్ర లేవగానే పిల్లలకి కావచ్చు లేదా హస్బెండ్కి కావచ్చు లంచ్ బాక్స్లకి ఏం ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తామన్నమాట మన డే అనేది. అలా టెన్షన్ లేకుండా కొబ్బరన్నం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీనికోసం నేనైతే లేత కొబ్బరి యూస్ చేస్తున్నాను. ఈ కొబ్బరిని ఇలాగా వెనక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో తీసి పెట్టుకున్న 4 తెల్లగడ్డలు అలాగే జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీలు వచ్చి మీకు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే పచ్చి బఠానీ కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వాటర్ లేకుండా వేసుకొని ఇలాగా ఒకసారి మనం వేయించుకున్న మసాలాలన్నీ కూడా ఇందులోకి కలిసే విధంగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను కొలుచుకుంటున్న ఈ రైస్ కప్పుతో నేను 2.5 కప్పు రైస్ అయితే తీసుకున్నాను. ఈ కప్పుతోనే ఇప్పుడు 5 కప్స్ కొబ్బరి పాలు అనేవి తీసుకుంటున్నాను అనమాట. అంటే 1 కప్కి 2 కప్స్ వేసుకుంటున్నాను, హాఫ్ కప్కి 1 కప్పు ఫుల్గా వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా ఇలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాల్టే కూడా వేసుకోండి. ఒకసారి వేసుకున్న తర్వాత సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసి నేను ఇక్కడ లిడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. 2 విజిల్స్కి మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మిక్స్ చేస్తుంటే కూడా మనకి చాలా అంటే చాలా కమ్మటి వాసన అయితే వస్తుందన్నమాట. పిల్లలైతే హ్యాపీగా లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని వస్తారు, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీరు ఒకవేళ లేత కొబ్బరి కాకుండా ముదురు కొబ్బరి తీసుకున్నట్టయితే కనుక బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని వడకట్టుకొని పాలు మాత్రమే తీసుకోండి. లేత కొబ్బరి అయితే కొబ్బరితో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.